థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు నా చిన్నప్పుడు అందరూ నేను చిన్నప్పుడు శ్రీకాంత్ గారి సినిమాలు చూసి పెరిగాను అంటారు. లేదు లేదు, నా ఈక్వల్ టైంలోనే చూసి పెరిగాము. ఆయన ఏజ్ చాలా చిన్నది, తరుణ్ గారి ఏజ్ చాలా చిన్నది. ఖచ్చితంగా వాళ్ళు యంగ్స్టర్సే. మొన్న ఈ మధ్య చిరంజీవి గారి సినిమా చూసాము. ఆ డాన్సులు చూస్తే ఎవరైనా ఏజ్ అని అనుకుంటారా చెప్పండి? సో వీళ్ళు ఎప్పుడు అలాగే ఉండాలని లివింగ్ గాడ్ లార్డ్ శివ కానీ ఆంజనేయ స్వామి ఆశీస్సులు వాళ్ళకి ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు ఈ సభని ఉద్దేశించి తరుణ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. అందరికి నమస్కారం అండి. వెరీ గుడ్ ఈవినింగ్. చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఇలా రావడం. యాక్చువల్లీ చెప్పాలంటే 2002 భరత్ గారు చెప్పినట్టు ఎంటైర్ ఇండస్ట్రీ కలిసి చిరంజీవి గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, బాలకృష్ణ గారు 4 టీమ్స్తో ఆడాం. బట్ మా టీసీఏ అనేది 2006లో స్టార్ట్ చేసాం ఫస్ట్. అది ఫస్ట్ మ్యాచ్ మేము దుబాయ్లో ఆడాం. సో 2026 ఎగ్జాక్ట్లీ 20 years అయింది టీసీఏ పెట్టి. సో మీ అందరికీ తెలిసినట్టుగానే ఆల్ ఓవర్ ది వరల్డ్ ఆడాం. ఇంతకుముందు మేము నేను శ్రీకాంత్ గారు ఆపోజిట్ టీమ్స్లో ఎప్పుడైనా ఇలా జరిగినప్పుడు ఆడేవాళ్ళం. బట్ అది కూడా చాలా రోజులు అయిపోయింది ఆడి. సో ఈ మధ్యకాలంలో ఓన్లీ 1 టీమే ఆడుతున్నాం, మేము అగేన్స్ట్ సమ్ అదర్ టీమ్. బట్ మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇద్దరం ఆపోజిట్ ఆడడం, అది మా టీసీఏ 2 teams అవ్వడం మాకు ఎందుకు సంతోషం అంటే, ఒక టీం అయితే 11 to 12 people ఆడగలరు. ఇప్పుడు వేర్ ఆల్మోస్ట్ 25 to 30 people వెళ్తున్నాం. సో మా టీసీఏలో ఉన్న అందరు మెంబర్స్కి ఒక మంచి ఆపర్చునిటీ ఇది ఆడడానికి. అలాగే ఫ్యూ మంత్స్ బ్యాక్ మన ఉప్పల్లో జరిగింది ఇదే టోర్నమెంట్. ఇలాగే 6 teams ఆడారు, అలాగే మంచి సక్సెస్ అయింది. మళ్ళీ ఇప్పుడు అది తీసుకెళ్ళి రాంబాబు గారు ఆ రోజే చెప్పారు, ఇది కాదండి నెక్స్ట్ మళ్ళీ వైజాగ్లో ఆడాలని. సో అదే మాట మీద ఆయన నిలబెట్టుకుని ఈరోజు ఇక్కడుండి వైజాగ్లో చేయడం అనేది సూపర్ అండి. అండ్ అలాగే ఫస్ట్ టైం మన టీవీ క్యాట్ వాళ్ళు కూడా ఆడబోతున్నారు ఇందులో. సో మొన్నే అనంతపూర్లో జరిగింది, శ్రీకాంత్ రెడ్డి గారు బాగా చేశారు, అది మేము వెళ్ళాం జస్ట్గా. ఎంతమంది సక్సెస్ అయిందో అది. సో వాళ్ళు 2 విధాలుగా ఉంది. వాళ్ళు ఫైనల్స్కి వస్తే వాళ్ళతో ఫస్ట్ టైం ఆడే ఒక మంచి ఆపర్చునిటీ అవుద్ది. కానీ వస్తే వాళ్ళ టీం చాలా స్ట్రాంగ్గా ఉందని ఒక ఫీలింగ్ కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళు 4 teams, వాళ్ళు 4 teams కలుపుకుంటే వాళ్ళు మామూలు స్ట్రాంగ్ టీం కాదు అది. సో ఎనీవేస్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద టీమ్స్. అలాగే కార్పొరేట్ టీం శరత్ గారు, ఆయన కూడా మంచి ప్లేయర్, రెగ్యులర్గా ఆడుతుంటారు. అండ్ అలాగే మన పోలీస్ టీమ్ అండ్ పొలిటీషియన్స్ టీమ్. సో మధ్యలో వస్తే అన్నీ మర్చిపోతాం, ఫ్లోలో వెళ్తే. యా, పోలీస్ టీమ్, కార్పొరేట్ టీమ్ అండ్ టీవీ, మా యాక్టర్స్ టీమ్ అన్నీ. సో ఆల్ ది బెస్ట్ టు ఆల్ ది టీమ్స్. ఎప్పుడు టీసీఏ అంటే ఒక మంచి కాజ్ కోసం ఆడుతుంది కాబట్టి ఈసారి కూడా వేరియస్ కాజెస్ పెట్టారు. సో మంచి పని మీద ముందుకెళ్తున్నాం కాబట్టి ఇది మంచి సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాను. ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. అలాగే ముఖ్యంగా మీడియా వారికి కూడా మీ సపోర్ట్ లేకుండా ఏం అవ్వదు. అండ్ ఇక్కడే కాదు, అండ్ వైజాగ్లో కూడా మీరు ఈ టోర్నమెంట్కి సపోర్ట్ చేయాలి, చేస్తారనే నమ్మకం నాకుంది. అండ్ అలాగే కిడ్స్ ఇచ్చిన మన స్పోర్ట్స్ వే టు విన్ బీ స్పోర్ట్స్, యా, అండ్ వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్ ముందుకు వచ్చినందుకు. అండ్ అఫ్ కోర్స్ కాశీ గారు ముందు నుంచి రాంబాబు గారితో ఉండి ఈ టోర్నమెంట్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. అండ్ D3 వాటర్ వాళ్ళు కూడా, అండ్ ఆల్కలైన్ అండ్ ఆల్ ది స్పాన్సర్స్ అండి, ఆల్ ది స్పాన్సర్స్కి థ్యాంక్స్ లాట్. మీ సపోర్ట్ లేకుండా ఏ టోర్నమెంటు జరగదు. అండ్ ఆబ్వియస్లీ అక్కడ మన ఆంధ్ర గవర్నమెంట్ కూడా, మన లోకేష్ గారు కానివ్వండి, మన గంటా శ్రీనివాసరావు గారు కానివ్వండి, ఆల్ ద మినిస్టర్స్ వాళ్ళు వస్తున్నారు. సో ఇట్స్ గోయింగ్ టు బి బిగ్. లెట్స్ ఆల్ హ్యావ్ ఎ గ్రేట్ టైమ్ అండ్ మే ద బెస్ట్ టీమ్ విన్. అండ్ థ్యాంక్ యూ రాంబాబు గారు ఫర్ దిస్ ఆపర్చునిటీ. రాంబాబు గారు, శ్రీ గారు, అలాగే వెంకట్, ఇలా వాళ్ళు వెంకట్ మాకు ఎప్పటి నుంచో తెలుసు, రాంబాబు గారు కూడా. సో హోప్ఫుల్లీ విల్ లిఫ్ట్ ద కప్ అండ్ విల్ ఆల్ హ్యావ్ ఎ గ్రేట్ టైమ్. థ్యాంక్ యూ. ఇప్పుడు శ్రీకాంత్ గారు మాట్లాడే ముందు మీరు ఒకసారి స్టేజ్ పైకి రండి కశ్వి గారు. ఇప్పుడు బద్రి,
అక్కడ శ్రీకాంత్ గారి టీం అంటే ఆ టీం వస్తుంది, అలాగే తరుణ్ గారి టీం అంటే కొంచెం సైడ్ చేస్తే అవి షో